హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య స్టాక్స్. ఈవినింగ్ స్నాక్స్ కోసం వచ్చేసి ఆలూ బజ్జీ చేశాను. ఆలూ అనేది పొడవుగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకొని అందులోకి శనగపిండి, జీలకర్ర, కారము, ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. బియ్యపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఈ విధంగా ఆలూ పీసెస్ ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఆలూ బజ్జీ ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా చిప్స్ చేసేది ఉంటుంది కదా, దాంతో తురుముకున్నానండి. జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్లో వేయించుకుంటే చాలా బాగున్నాయి. తర్వాత మిర్చీలు కూడా అందులో ఉండి విత్తనాలు తీసేసి తర్వాత శనగపిండి, సాల్ట్, సోడా పొడి యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న బజ్జీలు రెడీ అయిపోయాయి. అండ్ లంచ్ కోసం వచ్చేసి మిరియాల రసము వచ్చేసి మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి 3 వేయించుకొని మిక్సీ పట్టుకొని తర్వాత చింతపండు అనేది నానబెట్టుకొని రసం మాదిరి చేసుకున్నాము. ఒక 2 టమోటాలు కూడా మిక్సీ పట్టుకొని వేసుకుంటే చింతపండు రసంలోకి వాటర్ యాడ్ చేసుకొని తర్వాత పసుపు, కారము, సాల్ట్ కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇంకా బాండ్లీ పెట్టుకొని తర్వాత వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ఏం అవసరం లేదంట. సో ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని తర్వాత వేసుకున్నామా. ఈ విధంగా మిక్సీ పట్టిన పొడి ఉంటుంది కదా, మిరియాల పొడి, అది కూడా వేయించుకోండి బాగా. కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకున్న తర్వాత చింతపండు రసం అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. మిరియాల రసం అనేది కాఫ్, కోల్డ్ అలా ఉన్నప్పుడు బాగా పనికి వస్తుంది. ఈ క్లైమేట్కి మేము ఇంకా ఈ విధంగా చేసుకున్నాము. ఇంట్లో అందరికీ జలుబు, దగ్గు ఉంది. సో తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాతలోకి రసం అంతా వేసుకొని ఇలా ఉడికేంత వరకు ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ పెట్టుకున్నాము. తర్వాత అందులోకి నంచుకోవడానికి ఎగ్ ఫ్రై చేసుకున్నాము. సో బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను. అందుకోసం ఉల్లిపాయ చిన్నగా తరిగేసుకొని కొత్తిమీర తరిగేసుకున్నాను. ఎగ్స్ అనేవి ఒలిచేసుకొని పెట్టుకున్న తర్వాత బాండ్లీలో ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకా ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వేయించుకోండి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పసుపు యాడ్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ కారం పొడి అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటాను. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది కారం పొడి. అండ్ ఉప్పు కూడా 1 టేబుల్ స్పూను. తర్వాత ఎగ్స్ వచ్చేసి ఇలాగ 4 పీసెస్ మాదిరి పైన చిలికలు చేసుకోండి. ఈ విధంగా బాయిల్డ్ ఎగ్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. రైస్లో చాలా బాగుంటుందండి. ఇంకొకటి వచ్చేసి ఇది పూజ ఆర్టికల్, పసుపు కుంకుమ పెట్టుకోవడానికి, గిఫ్ట్స్ మాదిరి ఎవరికైనా ఇవ్వడానికైనా, రిటర్న్ గిఫ్ట్స్గా కూడా బాగా యూజ్ అవుతాయి. చూడండి, డెకరేటివ్ ఐటమ్స్గా కూడా ఏదన్నా ఫంక్షన్స్ టైంలో పసుపు కుంకుమ ఇవ్వడానికి, అలాగే ఏమన్నా పూజ టైంలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. వచ్చేసి సిల్వర్ ఐటమ్స్ కాదు, సిల్వర్ కోటింగ్తో చేసిన ఐటమ్స్. కాస్ట్ కూడా తక్కువే. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే ఇవి 10 గిఫ్ట్స్గా ఇవ్వడానికి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.